రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న కంప్లైంట్ అండి. అరే ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రివీల్ చేసే సన్నాసులంతా. ఈ మూవీకి ఎమోషన్ ఉందే క్లైమాక్స్‌లో. ఆ క్లైమాక్స్ సీన్ తీసుకొచ్చి మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అప్‌లోడ్ చేశారు. అరేయ్! మీరు మూవీకెళ్తే ఎళ్ళండి. మీ ఫోన్‌లో రికార్డ్ చేసుకుంటే చేసుకోండి. కానీ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో డే 1 రోజే రివీల్ చేయకండ్రా. ఆ కర్మగాలి మేము గనక ఆ ప్లాట్ పాయింట్, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూసినామనుకో, చూసిన తర్వాత ఫీల్ ఉండట్లేదురా బాబు. అసలు ఇమ్మడి రవి లాంటి వాళ్ళని కాదు, మీలాంటి సన్నాసులను తీసుకెళ్ళి జైల్లేయాలిరా. ఎక్కడి నుంచి వచ్చారురా బాబు అసలు? ఫోన్లు బ్యాన్ చేయాలి మీకందరికి. ఈ మూవీ రిలీజ్ అయ్యేదాకా కూడా ఇలాంటి మూవీ ఒకటి వస్తుంది. దాని నేమ్ 'రాజు వెడ్స్ రాంబాయి' అని నాకు తెలియదండి. నిన్న ఫ్రైడే రోజు రివ్యూలు చూస్తుంటే, ఓకే ఇలాంటి ఒక ప్రామిసింగ్ మూవీ వచ్చింది ఆ థియేటర్‌లోకి అని నాకు నిన్న మాత్రమే తెలుసు. సో, నిన్న నేను వర్క్ ఉండడం వల్ల చూడలేదు. ఈరోజు ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి ఈ మూవీని చూసా. చూసిన తర్వాత నా ఒపీనియన్ ఎలా ఉంది చెప్పాలి అంటే, హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్‌పి డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్‌లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు నచ్చే కంటెంటే మేము డెలివరీ చేస్తున్నాం. సో, మీరు కొత్తగా మా ఛానల్ పేజీని గనుక విజిట్ చేస్తే ఒకసారి మా కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తది మూవీ. సో, కొన్ని ఎమోషనల్ పాయింట్స్‌కి గూడా మనం కనెక్ట్ గాము. సో, దానివల్లనైతే నాకు ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు ఈ మూవీ. స్టోరీలోకి వెళ్తే రాంబాయి అనే అమ్మాయి అదే ఊర్లో ఉన్న రాజు అనే వ్యక్తిని ప్రేమిస్తది. ప్రేమించిన తర్వాత వచ్చే కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి అంటే, రాంబాయి వాళ్ళ ఫాదర్ ఒక కాంపౌండర్ అన్నమాట. ఐ మీన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో, నా కూతురికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీని ఇచ్చి మాత్రమే పెళ్లి చేస్తా అని కంకణం కట్టుకుంటాడు. బట్ రాజు మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. సో, అతను ఒక బ్యాండ్ కొట్టుకునే అతను. సో, ఎలా ఉంది ఈ మూవీ ఇక? సో, ఇలాంటి వాళ్ళు లవ్ చేసుకుంటే, ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఉంటే ఎలా ఉంటది అనేదే సినిమా మొత్తం చూపించాడు. ఇలాంటి కొన్ని సినిమాలు ఏవైతే కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అనేది హానర్ కిల్లింగ్ ఉంటదో, అలాంటి మూవీస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు క్లైమాక్స్ షాకింగ్ పాయింట్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో, ఈ సినిమాలో కూడా షాకింగ్ క్లైమాక్స్ ఉంది. కాదనట్లేదు. షాకింగ్ క్లైమాక్స్ ఉన్నంత మాత్రాన సినిమా మొత్తం నచ్చిద్దా అంటే నచ్చదండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి ఉండే ప్రొసీడింగ్స్ మొత్తం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసిన తర్వాత రాజు, రాంబాయి తోటి మేము కూడా ట్రావెల్ అవ్వాలి. అండ్ ఏదైతే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా! చైతు జొన్నలగడ్డ గారు చేసిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఊకే స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అది చేస్తున్నట్టు తప్ప ఏ మాత్రం సీరియస్ ఇంపాక్ట్ ఇవ్వలేదు నాకు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అది కొద్దిగా కామెడీకి ఎక్కువ, సీరియస్‌నెస్‌కి తక్కువ ఉందండి క్యారెక్టర్. అండ్ దాన్ని సోషల్ మీడియాలో మంగపతి అన్నారు గానీ, ఆ రేంజ్‌లో కూడా లేదు. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన యాక్టింగ్ అయితే కొద్దిగా తేజస్విదండి. ఆమె ఒక సర్టెన్ పాయింట్‌లో తన బాయ్ ఫ్రెండ్ హీరో అఖిల్ అండ్ తన ఫాదర్ మధ్యలో నలిగిపోయే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ పోర్షన్స్‌లో ఆ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసిందనిపించింది నాకు. హీరో క్యారెక్టర్ ఉన్నంతలో బాగానే చేశాడు. సాంగ్స్‌లో ఒక సాంగ్ బాగుంది. ఇక డైరెక్షన్ విషయానికొస్తే డైరెక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చెప్పాడో నాకు నిన్నటి వరకు తెలియదండి. నిన్న నేను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటే తెలిసింది. సో, ఆయన చెప్పినంత ఉందా అనంటే క్లైమాక్స్ వరకైతే ఆయన చెప్పినట్టే ఉంది గానీ, దానికంటే ముందు మాత్రం ఇక నువ్వు ఇలాంటి ఛాలెంజ్‌లు మానుకుంటే కొద్దిగా బెటర్ అన్న. అంత అవసరం లేదన్నా. సినిమా తీసినావు గదా! ఓకే. బాగుంటే చూడండి, బాలేకపోతే వదిలేయండి అని అంటే బెటర్. సో, నెక్స్ట్ సినిమా ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ఇంకా మంచిగా తీయండి. కుక్క తోక వంకర అన్నట్టు మన సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ మారదు. హానర్ కిల్లింగ్స్ మారవండి. ఇక మీరు ఎన్ని ట్రై చేసినా కొన్ని మారవు. సో, మీరు ఏదో రియల్ స్టోరీ అని సినిమా తీశారు తప్ప, ఆ సినిమా చూసినంత సేపే ఎంటర్‌టైనింగ్‌గా ఓహ్! అలానా? ఓహ్! ఇలానా అనుకుంటారు తప్ప, రేపు వాళ్ళ ఇంట్లో అదే జరిగినా వాడు ఇదొక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో, నా ఒపీనియన్ మాత్రం ఇదే. మీరు గూడా ఈ మూవీ జూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ జేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.